ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలుగుదేశంలో ఒక రకమైన నైరాస్యం, ఒక రకమైన నిరాసక్తత ఏర్పడుతుందా? ఎందుకని ఈ విధంగా మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, తెలుగుదేశం ఒక ఎలక్షన్ కోఆర్డినేషన్ సెల్ అనే ఒకటి ఏర్పాటు చేసింది. ఆ సెల్కి కన్వీనర్గా, కోఆర్డినేటర్గా కోనేరు సతీష్ని నియమించింది. ఆయన పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులు, కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి తరచూ క్లాసులు తీసుకుంటారు. దాంట్లో డిజిటల్ డిస్ప్లేతో మొత్తం గణాంకాలతో పార్టీ పరిస్థితిని వివరిస్తుంటారు. తాజాగా ఆయన చేసినటువంటి ఉపన్యాసం, ఆయన చేసిన ప్రసంగం పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోంది, ఎందుకు నిరాశ నిస్పృహలు ఏర్పడుతున్నాయని అనే అంశాన్ని తేటతెల్లం చేస్తుంది. ముఖ్యంగా 2019 నాటి పరిస్థితులు, అప్పుడు తమ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం, అంటే నియోజకవర్గాలుగా ఎంత ఓట్లు ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి వచ్చాయి, ప్రత్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎందుకు ఓడిపోయినాం, ఈ అంశాలను ఆయన అంకెలుగా లెక్కలతో సహా వివరించారు. దాదాపు 147 స్థానాల్లో యాజ్ ఆఫ్ నౌ ఈరోజు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం కంటే ముందంజలో ఉంది. 147 స్థానాల్లో దాదాపుగా రెండు పార్టీల మధ్య తెలుగుదేశం అంచనా ప్రకారం 5% ఓట్ బ్యాంక్ తేడా ఉంది. అంటే ఒక 3% ఓట్లు కొల్లగొట్టగలిగితే వైసీపీని ఓడించాలి. అంటే 2019లో వచ్చిన ఓట్ బ్యాంక్ యథాతథంగా టీడీపీకి కొనసాగుతోందా? కొనసాగితే కదా 3% కలిస్తే అప్పుడు గెలుస్తామన్నది. ఇది అనుమానం. కానీ వాళ్ళు ఏమంటారంటే 35% ఓట్లు తెచ్చుకున్నటువంటి అభ్యర్థుల వివరాలు తీసుకుంటే, మరొక కొద్ది కష్టపడి ఇంకొక 3% కనుక మనం సాధించగలిగితే కూటమి అభ్యర్థిగా వైసీపీని అధిగమించవచ్చు, ఓడించవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు మాత్రం వైసీపీ 147 స్థానాల్లో తెలుగుదేశం కంటే ఆధిక్యతలో ఉంది. ఇది కోనేరు సతీష్ చెప్పినటువంటి మాట. అంటే ఆయన ఏం చెప్తారు, 147 స్థానాలే కాకుండా మరొక 28 స్థానాల్లో, అంటే కడప, కర్నూలు జిల్లాల్లో టీడీపీకి వైసీపీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఇప్పటికిప్పుడు 10 లక్షల ఓట్ల తేడా ఉంది. అంటే ఆ రెండు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయబోతోంది వైసీపీ అని టీడీపీ చెప్తుంది, మనం చెప్పటం కాదు. దీన్ని బట్టి చూస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎందుకంత గంభీరంగా, ఆశావహంగా ఉన్నారు అని ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే, టీడీపీ అంచనాల ప్రకారమే 147 స్థానాలు ఇవి ముందున్నాయి, మరొక 28 స్థానాలు అవి ఉన్నాయి. అంటే దాదాపుగా 175కి 175 ఎక్కడా కూడా టీడీపీ ముందంజలో లేదు. సో దీన్ని బట్టి చచ్చి చెడి ఎవరన్నా గెలిచినా ఏ 12-13 స్థానాలకు పరిమితమైపోయే పరిస్థితే తప్ప ఎక్కడా కూడా అంతకు మించి ఓట్లు సాధించేటువంటి అవకాశం కనబడట్లేదు. దీనికి కారణం 2019కి ముందు వైసీపీ అధికారంలో లేదు, టీడీపీ అధికారంలో ఉంది. కానీ 2019 తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి అనేక రకాల పథకాలు ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి, వారి మనసుల్ని రంజింపజేశాయి, ఓటర్లని కట్టిపడేశాయి. ఫలితంగా గతంలో 151 స్థానాలు రావడానికి 1,50,00,000 ఓట్లే ప్రామాణికం. అంటే 1,50,00,000 ఓట్లు తెచ్చుకోగలిగినటువంటి వైసీపీ 151 స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు పరిస్థితి వైసీపీ అంచనా ప్రకారం ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా 1,70,00,000 ఓట్లకు పైగా
సాధించగలనని చెప్తోంది. అంటే 175 స్థానాలు టార్గెట్గా పనిచేస్తామని చెప్తోంది. అంటే ఏ రకంగా ఎన్ని సర్వేలు ఏ రకమైన అంచనాలు వేసినా టీడీపీ కూడా తమకు తాముగా తమ ఓటమిని ఎన్నికలకు ముందే, పోలింగ్కి ముందే ఒప్పుకోవటం నిజంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని తెలిపోయిన తర్వాత ఏదో విధంగా అరాచకం సృష్టించాలి, ఏదో విధంగా ప్రజల మధ్య విద్వేషాలు రగల్చాలి, ఏదో విధంగా రాష్ట్రం అల్లకల్లోలపై తగబడిపోవాలి. ఇది కుట్ర. ఈ కుట్రలో భాగమే జగన్మోహన్ రెడ్డిపై దాడి. ఈ దాడికి తెర వెనుక సూత్రధారి ఒక మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి అని కొన్ని ఊహాగానాలు వచ్చిన వెంటనే ఆయన బహిరంగంగా కనపడకుండా పోవటం, అట్లాగే రకరకాల వ్యాఖ్యానాలు చేయటం, చివరికి ఈరోజు పోలీసులు అంతు చూస్తారు, వాళ్ళ సంగతి తెలుస్తారు, వాళ్ళు కనుక నా పేరు కేసులో ఇరికిస్తే వాళ్ళు వదిలిపెట్టను, ఎంత దాకైనా పోతే ఒడ్డెరులందరి చేత హ్యూమన్ రైట్స్లో వేయిస్తారు, కోర్టుల్లో వేయిస్తారు, ఇట్లా రకరకాలుగా. అంటే ఎందుకు ఇంత భయపడిపోతున్నాడు? ఒక నిర్దోషి నిజాయితీ పరుడైనటువంటి వ్యక్తి, అతని మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఫేస్ చేయడానికి సిద్ధపడతాడు. అందులో బాధ్యం లేదు, భయమే లేదు. ఎందుకు భయపడాలి? భయపడాల్సినటువంటి అవసరం, మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సినటువంటి అవసరం ఏంటి? ఎన్ని సాక్ష్యాలు సృష్టించినా వీగిపోతాయి. సో ఇవాళ తెలుగుదేశం అభ్యర్థి ఎందుకు అంతగా భయపడుతున్నారు? నిన్న రిజిస్టర్డ్ పార్టీస్కి ఏమున్నాయో ఆ పార్టీల అభ్యర్థులు ఓటింగ్ నామినేషన్ వేసే సందర్భంగా పోలీసులు సెక్యూరిటీ అరేంజ్ చేశారు. ప్రతి చోట నామినేషన్ వేస్తున్నామని తెలియగానే అక్కడికి 2 మఫ్టీలో సెక్యూరిటీ అరేంజ్ చేశారు. అట్లాగే తెలుగుదేశం అభ్యర్థికి కూడా అరేంజ్ చేశారు. వాళ్ళని చూసి కంగారు పడిపోయి బెంబేలెత్తిపోయి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వంగవీటి రాధాని పిలిపించుకొని ఆయన కారులో ఒంటరిగా వెళ్ళి నామినేషన్ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవాళ తెలుగుదేశం అధినేత చెప్తాడు, రాళ్ళతో కొట్టండి, గాజు గ్లాస్తో ఇచ్చేయండి, మసి చేయండి. ఏం మాటలేవి? ఇంకో అతనైతే ఊగిపోతూ చెప్తాడు, పాతాళంలో పాతేస్తా. ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది అంటే ఇవాళ అసలు విషయం బయటపడింది. ఈ కూటమి రకరకాలుగా చేసుకున్నటువంటి సర్వేల ద్వారా వాళ్ళు ఎంత తేడాతో ఓడిపోబోతున్నారో కూడా వాళ్ళకి అర్థమైపోయింది. అందువల్ల టీడీపీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ తన నివేదికలో ఎన్ని ఓట్లు టీడీపీ సంపాదించబోతున్నది, ఎన్ని ఓట్లు వైసీపీ గెలుచుకొని విజయోత్సవంతో ముందుకు రాబోతున్నది అన్నది స్పష్టంగా చెప్పేసింది. రకరకాల అంశాలు వాళ్ళ తెర మీదకి వస్తున్నప్పటికీ ఏ అంశాన్ని బేరీజు వేసుకున్నా, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అప్రతిహతంగా సాగిస్తున్నటువంటి మేమంతా సిద్ధం యాత్ర చూసినా ఖచ్చితంగా విజయం ఎవరి పక్షాన ఉండబోతుంది, విజయం ఎవరిని వరించబోతుంది అన్న అంచనా చాలా తేలిగ్గానే వేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ తెలుగుదేశం ఈ ఫ్రస్ట్రేషన్లో, నైరాశ్యంలో, నిస్పృహలో అల్లకల్లోలు సృష్టించి, అలజడులు సృష్టించి, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి గందరగోళాలు చేయాలనుకుంటే వైసీపీ కూడా మడిగట్టుకొని కూర్చోకపోవచ్చు. ఎందుకంటే టీడీపీ వ్యూహం బహుముఖంగా ఉంటుంది. ఒకే అంశం మీద కాన్సన్ట్రేట్ చేసినా దాని ఫలితాలు బహుముఖంగా 4-5 రకాలుగా వచ్చేట్టుగా చూసుకుంటారు. ఉదాహరణకి ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి టీడీపీ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం చేయిస్తే ఏమొస్తుంది? దానివల్ల వచ్చే ఫలితం ఏంటి? ఒకటి, మోరల్గా వైసీపీ శ్రేణులు దెబ్బతినచ్చు, మోరల్గా జగన్మోహన్ రెడ్డి కూడా కొంత ఇబ్బంది పడవచ్చు. ఇక రెండోది, రాష్ట్రంలో సెక్యూరిటీ ముఖ్యమంత్రిగా లేని పరిస్థితులు ఉంటాయి, సామాన్య జనం పరిస్థితి ఏంటని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పుంఖానుపుంఖాలుగా రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి, కేంద్ర హోంశాఖ మంత్రికి
రాష్ట్ర ఎన్నికల అధికారికి వందల కొద్ది లేఖలు రాసింది. బీజేపీ అధినేత్రి కూడా ఇందులో తప్పు తినల. ఆమె కూడా అసలు కొత్త వారిని ఎవరయ్యాలో కూడా సూచిస్తూ లేఖలు పంపిస్తోంది. అంటే ఒక దెబ్బకు రెండు బిడ్డలు. అంటే జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయడం ద్వారా వాళ్ళు ఆశించిన రెండు రకాల ఫలితాలు. ఈ ఫలితం అంటే సెక్యూరిటీ సరిగా లేదు, ఇవ్వలేకపోతున్నారు, భద్రత కల్పించలేని పరిస్థితులు ఉన్నాయంటే డీజీపీని, సిఎస్ని, చీఫ్ సెక్రటరీని ఇద్దరిని మార్పించేస్తే కొంత గొడవ వదిలిపోతుంది. మాకు కావాల్సినటువంటి వాడిని వేయండి. అధికార యంత్రాంగం అంతా, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలో కాదు, టీడీపీ చేతిలో పనిచేసేట్టుగా మాకు కావాల్సిన వాళ్ళని వేయండి. అప్పుడు మేము కావాల్సిన చోటు చూసుకుంటాం. ఇది మిస్టర్ 420. అంటే ఇవాళ ఏప్రిల్ 20వ తేదీ హిట్లర్, జర్మనీ నియంత హిట్లర్ పుట్టినరోజు. అట్లాగే మన రాష్ట్రంలో మరో నియంత పుట్టినరోజు. ఆయన ఈ రకమైనటువంటి వ్యూహాలు, ఎత్తుగడలకి పదులు పెడుతుంటారు. ఆయన చేసింది అదే. దాడి ఒకటే కేంద్రీకృతమైన ప్రజల దృష్టిని ఆకర్షించింది, కానీ దాని వెనక వ్యూహం వేరే ఉంది. అధికారులని మార్చాల్సిన పరిస్థితులు సృష్టించడానికి ఈ రకమైన ఎత్తుగడలు వేస్తున్నారు. ఏమైనా సర్వేలు కానీ, నివేదికలు కానీ, అవి పార్టీలు సొంతగా చేసుకున్నా, లేదా కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేసిన, లేదా ఇంటెలిజెన్స్ వర్గాలు, ప్రభుత్వ పరంగా ఇంటెలిజెన్స్ వర్గాలు చేసిన, ఆంధ్రప్రదేశ్లో ఏకపక్ష విజయం వైసీపీదే అని దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అర్థమవుతుంది. చూద్దాం మరి ముందు ఏదైనా మారుతుందో, ఇంకేం జరగబోతుందో.